Hi, welcome to the Universe. Like, share and subscribe my channel. Thank you. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది అన్నమయ్య జిల్లాలోని తిరుపతి ఘాట్. ఇది శేషాచలం ఫారెస్ట్ లో చుట్టూ పచ్చదనం, కొండల మధ్యలో రోడ్డు ట్రిప్ చాలా సరదాగా ఉంటుంది కదండి. ఘాట్ పూర్తవంగానే మంగపురం రైల్వే గేట్ దగ్గర చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతాయి. సీజనల్ ఫ్రూట్స్ ఇక్కడ ఎక్కువగా అమ్ముతారు. ఇక్కడ అడవుల్లో దొరికే అరుదైన పండ్ల జాతి కూడా ఇక్కడ అమ్ముతారు. రేర్ గా దొరికే బిక్కి పండ్లు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. సో ఇక్కడ మా జర్నీకి కావాల్సిన ఫ్రెష్ ఫ్రూట్స్ ఇక్కడ తీసుకున్నాము. లైట్ గా వర్షం కారణంగా ఈ రోజు వెదర్ చాలా బాగుంది. తిరుపతి పక్కనే ఉన్న రేణిగుంట అమ్మ అప్పాలు ఫేమస్ టిఫిన్ సెంటర్ కింద వచ్చేసాము. ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. మేము వచ్చేసరికి చాలా క్రౌడ్ ఉన్నారు. అప్పాల కోసం మేము చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ అలసంద వడలు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, కరివేపాకు పొడి, ఎగ్ అప్పము, చాలా వెరైటీస్ ఆఫ్ ఎగ్ అప్పాలు ఉన్నాయి. అన్ని చాలా టేస్టీగా ఉన్నాయి. ప్లెయిన్ అప్పం కావాలన్నా కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇడ్లీ అయితే అప్పుడే వేడిగా తీసుకొని వచ్చారు, చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. సాంబార్, చట్నీ, గ్రీన్ చట్నీ, ఆల్ వెరైటీస్, ఏ ఒక్కటి తక్కువ లేదండి. అన్ని చాలా టేస్టీగా ఉన్నాయి. క్రౌడ్ అయితే పెరిగిపోతూనే ఉంది, అస్సలు ఏమాత్రం తగ్గడం లేదు. మనం ఆర్డర్ చేసిన ఒక అప్పం రావాలంటే మినిమం 10 to 15 minutes తప్పనిసరిగా వెయిట్ చేయవలసిందే. ఇక్కడ వీళ్ళు ఎటువంటి గ్యాస్ స్టవ్లు యూజ్ చేయడం లేదు, ఓన్లీ కట్ల పొయ్యి పైన వాడుతున్నారు. బహుశా అందుకే అనుకుంటాను ఫుడ్ ఇక్కడ అంత టేస్టీగా ఉంది. తిరుపతి నుంచి శ్రీహరికోట 105 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. సో అంత దూరం నేను ట్రావెల్ చేయాలంటే ఈ మాత్రం గట్టిగా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. మరి ఇక్కడ మ్యాప్ లో చూపించిన విధంగా రేణిగుంట నుంచి 2 hours జర్నీ ఉంటుంది. శ్రీకాళహస్తి నుంచి వయా సూలూరుపేటకి వెళ్ళాలి. సూలూరుపేట నుంచి చాలా దగ్గరలో ఉంటుంది ఈ పులికాట్ సరస్సు అండ్ శ్రీహరికోట, రెండు పక్క పక్కనే ఉంటాయి. పులికాట్ సరస్సు ప్రాంతంలోనికి అడుగు పెట్టేశాను. సూలూరుపేట నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఈ పులికాట్ సరస్సు. పులికాట్ సరస్సు మీదుగానే శ్రీహరికోటకి చేరుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో ఈ పులికాట్ సరస్సు 460 చదరపు కిలోమీటర్ల వరకు పెరుగుతుందంట. కోరమండల్ తీరంలో ఉన్న చిల్కా సరస్సు తర్వాత పులికాట్ సరస్సు సెకండ్ ప్లేస్ లో ఉంది. 1976 లో పులికాట్ సరస్సు ని బర్డ్ సాంచురీగా డిక్లేర్ చేశారు. ఫ్లెమింగోస్, పెలికన్స్, వేరియస్ టైప్ ఆఫ్ డక్స్, సీ గల్స్, వ్యాడర్స్, టర్న్స్, పెసిఫిక్ గోల్డెన్ ఫ్లేవర్స్, గ్రే హెరాన్స్, ఇలా చాలా పక్షులు వింటర్ లో ఇక్కడికి వచ్చి వాటి సంతానోత్పత్తిని ఉత్పత్తి చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఇక్కడికి వలస వచ్చి వెళ్ళిపోతాయి. సో మీరెవరైనా ఈ ప్లేస్ ని విజిట్ చేయాలనుకుంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య లోపల ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు ఇక్కడ చాలా వాటర్ ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది అండ్ బర్డ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మేమైతే చాలా రాంగ్ టైమ్ లో వచ్చామనుకుంటాను. ఇప్పుడైతే వాటర్ లేదు, బర్డ్స్ కూడా చాలా తక్కువ, ఎక్కడో చాలా దూరంగా డిస్టెన్స్ లో కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా బురద ఎక్కువగా ఉంది. నిరాశతో వెళ్తున్నా మాకు ఇక్కడ వల వేసి చేపలు పట్టుకున్న వాళ్ళని చూసి చాలా ఉత్సాహం వచ్చింది. నాకు చేపలు పట్టడం చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్. చూడండి, ఇక్కడ వీళ్ళైతే చేపల కోసం వెయిట్ చేస్తున్నారు. చేపలు ఎప్పుడైతే వాళ్ళకి ఎక్కువగా గుంపుగా కనిపిస్తున్నాయో అప్పుడు మాత్రమే వలలు వేసి పడుతున్నారు. చేపలు పట్టడం అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదండి, దీనికి చాలా ఓపిక ఉండాలి. ఈ సరస్సులో దొరికే ఫ్రెష్ చేపలు మార్కెట్ లో ఎక్కువ ధర పలుకుతాయంట. ఇప్పుడు వాటర్ లెవెల్ తక్కువగా ఉండడం వల్ల చేపలు పట్టడానికి చాలా అనువుగా ఉంటుంది అని చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ ప్రజలకు ఇదే జీవనాధారం. ఈ సీజన్ లో కేవలం 2 రకాల చేపలు మాత్రమే ఎక్కువగా దొరుకుతున్నాయి అని చెప్తున్నారు. ఇలా చేపలు పడుతున్నప్పుడు చూడడం, అందులో నుంచి వాళ్ళు తీస్తున్నప్పుడు ఎటువంటి చేపలు పడ్డాయి, అవి ఎలా ఉన్నాయి, ఇలా చూడడానికి చాలా ఇష్టం అండి. నాకు చాలా సరదాగా కూడా ఉంటుంది. ఈ చేపల్ని మూసికోల లేకపోతే నీడిల్ ఫిష్ అని పిలుస్తారు. ఎందుకంటే వీటి ముక్కు చూడండి ఎంత పొడవుగా ఉందో, వీటి పళ్ళు కూడా చాలా షార్ప్ గా ఉన్నాయి. ఇవి మార్కెట్ లో కిలో చిన్న సైజ్ అయితే 200, పెద్ద సైజ్ అయితే 300 వరకు పలుకుతాయంట. మా మదర్ కి చేపలు పట్టుకోవడం అంటే చాలా సరదా. మా అమ్మ చేసే చేపల పులుసు అంటే మాకు చాలా ఇష్టం, చాలా టేస్టీగా చేస్తుంది. ఈ చేపలన్నీ ఉప్పు నీళ్ళలో మాత్రమే బ్రతికే చేపలు. సో ఈ సరస్సు ఉప్పు నీటి సరస్సు కావడం వల్ల ఇక్కడ చాలా రుచిగా ఉంటాయి అని చెప్తున్నారు. వీటిని పులుసు చేసుకోవచ్చు అండ్ ఫ్రై కూడా చాలా బాగుంటాయి అని చెప్తున్నారు. ఈ చేపల్ని ఈ ప్రాంతం వాళ్ళు తెడ్డి ముక్కు చేపలు అని పిలుస్తారంట. వీటిని ఎక్కువగా ఫ్రై చేసుకోవడానికి అండ్ ఎండు చేపలుగా వాడడానికి వీటిని ఉపయోగిస్తారు అని చెప్తున్నారు. ఈ చేపలు మన ఆంధ్రాలో చాలా అరుదుగా దొరుకుతాయంట, అందుకే వీటికి ఇక్కడ డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. చాలా వరకు చిన్న చేపలే ఉన్నాయండి, పెద్దవి చాలా కొద్ది మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఈ చేపలు చూడడానికి చాలా చూడముచ్చటగా ఉన్నాయి. ఇక్కడ అటకాలి తిప్ప అనే ఒక చిన్న గ్రామంలో బర్డ్ సాంచురీ ఉంది.
ఇక్కడ చాలా రకాల బర్డ్స్ అయితే ఉంటాయంట, బట్ ఇది సీజన్ కాదు కాబట్టి ఇప్పుడైతే ఎటువంటి బర్డ్స్ ఇక్కడ లేవు. మాకు లంచ్ చేయడానికి ఇక్కడ ఎక్కడ అనువైన ప్లేస్ లేదు. సో లోపల సెక్యూరిటీ వాళ్ళని పర్మిషన్ అడిగితే వాళ్ళైతే ఓకే చెప్పారు. లోపల ఎలా ఉందో ఒకసారి చూసొద్దాం, నాతో రండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే టర్టిల్స్, క్రోకోడైల్స్, బటర్ఫ్లైస్, ఫ్రాగ్ స్టాచ్యూస్, షేడ్స్ చాలా బాగుంది ఇక్కడ ప్లేస్. నేచర్ కి చాలా దగ్గరగా ఉన్నట్లుంది కదండి ఈ ప్లేస్. ఇక్కడ ఏ వస్తువు ఆర్టిఫిషియల్ గా లేదు, అన్ని చాలా నేచురల్ గా డిజైన్ చేశారు. ఈ ఫ్రాక్ స్టాచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఒకటి గమనించాను, ఈ ప్రాంతంలో ఎటు చూసినా దారి పొడవునా ఈ తాటి చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. బహుశా ఇది తీర ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల కావచ్చు, వేడి ప్రాంతం వల్ల కావచ్చు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలాగ బాగా పండిన తాటికాయని ఎప్పుడైనా రుచి చూసారా? దాని వాసనైనా చూసారా? చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చేసింది. నేను ఫస్ట్ టైం చూసాను. ఇలాంటి చాలా ప్లెజెంట్ ప్లేస్ లో ఫ్యామిలీతో కూర్చొని భోంచేస్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఫ్రెండ్స్, మీ అందరికి నాదొక చిన్న అడ్వైస్. అదేంటంటే ఇలాంటి ప్లేస్ లో భోజనానికి ఎప్పుడైనా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు దయచేసి ఎన్విరాన్మెంట్ అయితే స్పాయిల్ చేయొద్దు. ఎందుకంటే మనలాగే ఇక్కడికి చాలా మంది వచ్చి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇక్కడ కూర్చొని భోంచేసే అవకాశాన్ని ఇక్కడ వాళ్ళు కల్పించాలి. కాబట్టి మన వల్ల ఇంకొక తప్పు జరగకుండా చూసుకుందాం. సో ఫైనలీ మా డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. అదేంటి అని చూస్తున్నారా? ఇదే అండి శ్రీహరికోట. ఇది ఒక ఐలాండ్, చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఉంటుంది ఈ శ్రీహరికోట. శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ లోని కోరమండల్ తీరంలో ఉంది. దీనిని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షాస్ శ్రీహరికోట అని పిలుస్తారు. ఈ స్పేస్ సెంటర్ ని ఇస్రో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇవాళ అయితే వెదర్ ఇక్కడ చాలా క్లౌడీగా ఉంది. సో మా అదృష్టం కొద్దీ ఈ రోజు అయితే వర్షం అయితే లేదు, అందుకే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయగలిగాము. ఇక్కడ స్టాఫ్ వాళ్ళకి బట్టలు అయితే అమ్ముతున్నారు. మెటీరియల్స్ అయితే చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి. మేబీ ఇంపోర్టెడ్ ఐటమ్స్ అనుకుంటాను. ఈ క్వాలిటీ అయితే బయట ఎక్కడ దొరుకుతున్నట్లు లేదు. సో ఇప్పుడు టైం అరౌండ్ 4 అవుతోంది. శ్రీహరికోట నుంచి మేము నాయుడుపేట మీదుగా మా ప్రయాణం కొనసాగిస్తున్నాము. వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల తుప్పిలిపాలెం బీచ్ వీడియోస్ పార్ట్ 2 లో పెడతాను, తప్పకుండా చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.